వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బంగాళదుంప మెంతికూర ఫ్రై చేస్తున్నా. ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక 3 స్పూన్లు అంత ఆయిల్ వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న చిన్న బంగాళదుంపలు కట్ చేసి నీళ్ళలో పెట్టుకున్న అది వేసుకుందామండి. ఒక 4 బంగాళదుంపలు సన్నగా తరిగి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకుందామండి. చాలా బాగుంటుంది. పిల్లలకి ఇట్లా హెల్త్కి మంచిది. మెంతికూర అంటే చేదుని తినరు కాబట్టి ఇట్లా బంగాళదుంపల పప్పులలో వాటిలో వేస్తే చాలా బాగుంటుంది. చారు పెట్టుకొని దాని పక్క కంచకు పెట్టుకొని తినొచ్చు. ఉట్టి అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. మంచి ఫ్రై చేద్దామండి బంగాళదుంప. చారు, సాంబారు, పచ్చిపులుసు అలాంటి దానికి కూడా బాగుంటుంది పెట్టుకొని తినడానికి. కొంచెం ఉప్పు వేసుకుందామండి, తొందరగా ఉడుకుతుంది. ఎందుకంటే నూనె డీప్ చేయి కాబట్టి కొద్దిగా నూనెలోనే ఫ్రై చేస్తాను నేను, ఎక్కువ నూనె వాడను. మంచిగా మగ్గించి చూడండి, ఏం కాదు, ఇట్లా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అవుతుంది చూడండి. మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 10 నిమిషాలు అట్లనే పెట్టాలి. మెంతికూర పెద్ద మెంతికూరైనా కడిగి కట్ చేసి పెట్టిన మెంతికూర వేసుకుందామండి. ఒక కట్ట మెంతికూర ఇట్లా చేస్తే చేదు ఏమనిపించదు, చాలా బాగుంటుంది. ఆలుగడ్డలు వేస్తే చిక్కుడుకాయలు కూడా బాగుంటుంది. ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నా కాబట్టి చిన్న మెంతం కన్నా పెద్ద మెంతమే చాలా బాగుంటుంది. చేదు ఏమి ఉండదండి. మంచి ఫ్రై చేసుకుందామండి. దగ్గరికి సరిపడా ఫ్రై చేసుకుందాం. నూనె ఎక్కువ పట్టదు. ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా పెట్టచ్చు. కారం వేసుకుందాం. 1.5 స్పూన్ కారం వేసుకుందాం, సరిపడా కారము. ధనియాల పొడి 1 స్పూను. మంచి ఫ్రై చేద్దాం. నూనె అస్సలు ఉండదండి, కొద్దిగానే ఉంటుంది కాబట్టి మంచిగానే ఫ్రై అయి ఉంటుంది. అట్లేం కాదు, నూనె ఎక్కువ వేసుకుంటే కూడా ఎక్కువ నూనె తినకూడదు అంటారు కాబట్టి కొద్ది నూనెలోనే మంచిగా ఫ్రై చేస్తున్నాం. చాలా బాగుంటుంది. అంచకు పెట్టుకోవచ్చు, సాంబార్లకి, చారులకి, పచ్చిపులుసు అలాంటి దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఉట్టి అన్నంలో కూడా కలుపుకొని ఇట్లా కూడా తినొచ్చు, బాగుంటుంది. మెంతికూర ఆలుగడ్డ ఫ్రై బాగుంటుంది. చిక్కుడుకాయలు కూడా వేసుకుంటారు. మెంతికూర ఆలుగడ్డ ఫ్రై ఒక బౌల్లోకి తీసుకుందామండి. అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకుందాము. చాలా బాగుంటుంది మెంతికూర, అస్సలు చేదనే ఉండదు. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.